प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकपल्ली। तो देखिएगा, यस्टरडे यह रास्ता कहाँ जाता है पठन हेतु नामक पाठ को प्रारंभ किया। तो देखिएगा, पठन हेतु का मानी एंटरटेनमेंट। तो छात्रों को मनो आनंदित करने के लिए यह पाठ है, मन को उल्लासित रखने के लिए यह पाठ है। तो देखिएगा, पन्ना नंबर 9 पाठ्य पुस्तकें ओपन कीजिए 10वीं कक्षा के छात्रों ने। तो देखिएगा, यह रास्ता कहाँ जाता है पाठ का नाम। यह रास्ता कहाँ जाता है का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि ई दारी एक्कड़की वेलुतुंदी। तो देखिए, मैंने यस्टरडे कहा था कि रास्ता कहाँ नहीं जाएगा, रास्ते पर हमें इधर और उधर चलेंगे, आते रहेंगे और जाते रहेंगे। तो देखिएगा, यह पाठ एक नाटक का है। बाबू राम सिंह की कहानी नाटक है यह। तो देखिएगा, स्टेज पर नानी और मोना और गोलू तीनों ने हैं स्टेज पर। तो देखिएगा, उस स्टेज पर नाटक प्रारंभ हुआ है। अंधेरा हो रही है। नाटक के सामने यानी स्टेज के सामने पब्लिक जनता प्रजा ने बैठे हैं और मोनू और गोलू पहला दृश्य में देखे हैं कि कहानी सुनाने के लिए नानी से कहें। तब नानी एक कहानी सुना रही है। ओके, तो देखिएगा, उस कहानी में उस स्टेज पर अब नानी और मोना और गोलू नहीं दिखाई देते हैं, लेकिन राजा और कवि, राजा भोज कवि माघ स्टेज पर दिखाई देते हैं। वे प्रजा की सुख दुखों को जानने के लिए दोनों महल से रात को निकलते हैं। ओके, निकले हैं एक रात प्रजा का सुख दुख जानने के लिए दोनों महल से निकले। तब तो देखिएगा, जाते जाते वे जंगल में भटक गए। तब वे मुसीबत में रहते हैं और उसके बाद क्या हुआ, क्या हो रहा है देखेंगे। पन्ना नंबर 10 पेज नंबर 10 में आई ये सब। ओके, देखिए पेज नंबर 10। भोज राजा ने कहता है कि तो हम रात भर कवि। तो देखिएगा, सुबह होने वाला था, इसीलिए भोज ने कवि माघ से ऐसा ही क्वेश्चन कर रहे हैं। तो हम रात भर कवि అయితే రాత్రి మొత్తం మనం ऐसे क्वेश्चन मीन्स रात्रि మొత్తం మనం తిరుగుతూనే ఉన్నామా అని क्वेश्चन। तब माघ, अब चिंता छोड़ें, यहाँ देखिए पूरब दिशा पसर रही है, सूर्योदय हो रहा है, प्रकाश फैल रहा है। కవి అంటున్నాడు, ఇప్పుడు దిగులు తీసేయండి। अब चिंता छोड़ें, చింతా కా మాని దిగులు नहीं तो బాధ, ఇప్పుడు ఆ బాధని తీసేయండి। यहाँ देखिए, ఇక్కడ చూడండి, పూరబ్ దిశ పసర్ రహీ హై, తూర్పు దిక్కున ఉదయించుచున్నాడు, సూర్యోదయ్ హో రహా హై, సూర్యుడు ఉదయించుచున్నాడు, ప్రకాశ్ ఫైల్ రహా హై, వెలుతురు వ్యాపించుచున్నది అని కవి అంటాడు। तब भोज कहते हैं, वह तो है लेकिन यहाँ तो कोई दिखाई भी नहीं देता जिससे उज्जैन जाने का मार्ग पूछा जाए। రాజా అంటున్నాడు, ఓకే సూర్యుడు ఉదయించుచున్నాడు, కానీ ఇక్కడ ఈ అడవిలో ఎవ్వరూ కూడా కనిపించుటలేదు, మనము ఉజ్జయిన్ అనే నగరానికి వెళ్ళడానికి మార్గము చూపించే వాళ్ళు ఎవ్వరూ లేకపాయే। लेकिन यहाँ तो कोई दिखाई भी नहीं देता, కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా కనిపించుటలేదు। जिससे ఉజ్జయిన్ जाने का मार्ग पूछा जाए, ఒకవేళ ఎవరైనా ఈ అడవిలో మనకు కనిపిస్తే ఉజ్జయిన్ వెళ్ళడానికి మార్గాన్ని అడిగేవాళ్ళము। तब माघ, భలా ఇతనే సవేరే ఇస్ జంగల్ మే, కవి అంటున్నాడు, కానీ ఇంత పొద్దున ఉదయకాలమున ఈ అడవిలో ఎవరుంటారు। జంగల్ కా మాని అడవి। భోజ్, వహా దేఖో కోయి ఛాయా, రాజా అంటున్నాడు, అక్కడ చూడండి ఏదో నీడ కనిపించుచున్నది, ఛాయా కా మాని నీడ। మాఘ్, హా మహారాజ్ కోయి లకడ్హారిన్ హై, లకడీ చుననే జంగల్ మే ఆయి హై। ఎస్, హా కా మాని అవును, మహారాజా
ఎవరో కట్టెలు తెంపుకునే కట్టెలు కొట్టే మహిళలా ఉంది. లక్డీ చుననే జంగల్ మే ఆయి హై. కట్టెలు వేరడానికి అడవికి వచ్చినట్టుంది, అడవిలోకి వచ్చింది. భోజ్ హమ్ ఉస్సే హీ పూఛే. మనం ఆమెతో అడుగుదాం. మార్గం మాఘ్ ठीक है महाराज हमें उसके पास चलना चाहिए. సరే మహారాజా, మనం ఆమె దగ్గరికి వెళ్దాం పదండి. భోజ్ हाँ तो चलो चलकर उसी से पूछें. అవును పదండి, ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుదాము. మాఘ్ అంటున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళారు. రాజు మరియు కవి ఇద్దరు కూడా కట్టెలు కొట్టడానికి వచ్చినటువంటి మహిళ లకడ్ హారిన్ కా మాని, కట్టెలు కొట్టే మహిళ, ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. మాఘ్ అడుగుతున్నాడు. కవి ఏమనో చూద్దాం. యహ రాస్తా కహా జాతా హై బతలా సక్తీ హో. ఈ దారి ఎక్కడికి వెళుతుందో, యహ రాస్తా కహా జాతా హై, ఈ దారి ఎక్కడికి వెళుతుంది, బతలా సక్తీ హో చెప్పగలవా ప్రశ్న. జబ్ భోజ్ లకడ్ హారిన్ కో చుప్ చాప్ ఖడా దేఖ్కర్, ఈ దారి ఎక్కడికి వెళుతుంది చెప్పగలవా అని ప్రశ్నించినప్పుడు కట్టెలు కొట్టే మహిళ నిశ్శబ్దంగా ఉంటుంది. ఆమె నిశ్శబ్దంగా ఉన్న దృశ్యాన్ని చూసి రాజు అంటున్నాడు. తుమ్హీ సే పూచ్ రహే హై, నిన్నే అడుగుతున్నది అని అన్నాడు. తబ్ లకడ్ హారిన్, కట్టెలు కొట్టేటామె అంటుంది. వహతో మై సమజ్ రహీ హూ, అదే నేను అనుకుంటున్నాను. మాఘ్ కవి ఫిర్ చుప్ క్యో హో బోల్తీ క్యో నహీ, మరి నిశ్శబ్దంగా ఎందుకున్నావు, చెప్పవెందుకు అని ప్రశ్నించాడు. లకడ్ హారిన్, కట్టెలు కొట్టేటామె అంటుంది. క్యా జవాబ్ దో యహీ సోచ్ రహీ హూ, ఏమని సమాధానము చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంది. భోజ్ ఇస్మే సోచనే కీ కౌన్ సీ బాత్ హై, ఇందులో ఆలోచించుకునే విషయమేముంది అని ప్రశ్నించాడు. అప్పుడు కట్టెలు కొట్టేటామె లకడ్ హారిన్ హై తభీతో చుప్ హో, ఉంది అందుకే నిశ్శబ్దంగా ఉన్నాను. మాఘ్ ఫిర్ కహో హంబీతో సునే, అయితే చెప్పండి మేము కూడా వింటామని కవి అన్నాడు. అప్పుడు లకడ్ హారిన్ యహ రాస్తా కహీ ఆతా జాతా నహీ హై. బాగా ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియమైన విద్యార్థులారా. మాఘ్ ఏమని ప్రశ్నించాడంటే యహ రాస్తా కహా జాతా హై, ఈ దారి ఎక్కడికి వెళుతుంది అని కట్టెలు కొట్టే మహిళని ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి వీళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తే ఇప్పుడు కట్టెలు కొట్టేటామె ఏమని సమాధానం ఇస్తుందంటే యహ రాస్తా కహీ ఆతా జాతా నహీ హై, ఈ దారి ఎక్కడికి వెళ్ళదు రాదు. వహతో యహీ పడా రహతా హై, ఈ దారి ఇక్కడే పడి ఉంది. లోగ్ ఇస్ పర్ ఆతే జాతే రహతే హై, ప్రజలే దీనిపైనుంచి వస్తూ వెళుతూ ఉంటారు. ఆప్ దోనో కౌన్ హై ఔర్ కహా జానా చాహతే హై, తమరిద్దరు ఎవరు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇలా ఉండాలి ప్రశ్న. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మన గమ్యస్థానం ఏదైతే ఉంటుందో దాని పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలుకు వెళ్ళే దారి ఏది, ఇలా ప్రశ్న ఇలా ఉండాలి. కానీ ఈ దారి ఎక్కడికి వెళుతుంది అనేది ఉండకూడదు. దారి ఎక్కడికి వెళ్ళదు, దారి అలాగే ఉంటుంది. దారిపై నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు, మనమే వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. అందుకే కట్టెలు కొట్టేటామె ఈ విధముగా ప్రశ్నించింది. అప్పుడు భోజ్ రాజా అంటున్నాడు. భోజ్ హమ్ దోనో ముసాఫిర్ హై ఔర్ ఉజ్జయిన్ జానా చాహతే హై, మేమిద్దరము బాటసారులము, ఉజ్జయిన్ వెళ్ళాలని అనుకుంటున్నాం. ముసాఫిర్ కా మాని బాటసారి, బాటసారులు. రాజుని కవిని అని చెప్పడు, ఎందుకంటే ఆ మహిళ గుర్తుపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆమెకి తప్పుడు సమాచారం ఇస్తారు. హమ్ దోనో ముసాఫిర్ హై ఔర్ ఉజ్జయిన్ జానా చాహతే హై, మేమిద్దరము కూడా బాటసారులము, ఉజ్జయిన్ నగరానికి వెళ్ళాలి అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు లకడ్ హారిన్, కట్టెలు కొట్టేటామె ఏమంటుందంటే ముసాఫిర్ తో ఇస్ దునియా మే దో హీ హై, ఏక్ సూర్య जो उधर निकल रहा है और एक चांद जो उधर मिट रहा है, तुम दोनों ना सूर्य हो और ना चांद, फिर मुसाफिर कैसे हो.
చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతుంది ఆమె. ముసాఫిర్తో ఇస్ దునియా మే దో హీ హై, బాటసారులైతే ఈ ప్రపంచంలో ఇద్దరున్నారు. ఒకరు సూర్యుడు, చూడండి ఉధర్ నికల్ రహా హై, అక్కడ ఉదయించుచున్నాడు. ఔర్ ఏక్ చాంద్, ఇంకొకటి చాంద్ కామాని చంద్రుడు. జో ఉధర్ మిట్ రహా హై, అక్కడ అంతరించిపోతున్నాడు, అంటే అస్తమించి రాత్రి చంద్రుడొచ్చి వెళుతున్నాడు. తుమ్ దోనో నా సూర్య హో ఔర్ నా చాంద్, మీ ఇద్దరు సూర్యుడు కాదు మరియు చంద్రుడు కాదు. ఫిర్ ముసాఫిర్ కైసే హో, మరి బాటసారులు ఎలా అవుతారు? కట్టెలు కొట్టేటామి అంది రాజాతో. మేము బాటసారులము అని సమాధానం ఇచ్చిన తర్వాత దానికి ఆమె ఏమంటుందంటే, ఈ ప్రపంచంలో దునియా మే ముసాఫిర్ దో హీ హై, ఏక్ సూర్య ఔర్ దూసరా చాంద్. ఓకే, ఈ ప్రపంచంలో బాటసారులు కేవలము ఇద్దరున్నారు. ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు. మీరిద్దరు సూర్యుడు కాదు మరియు చంద్రుడు కాదు అని అన్నది. అప్పుడు మాఘ్ అంటున్నాడు కవి, ఠీక్ కహతీ హో, సరిగ్గానే చెప్పావు. హమ్ దోనో నా సూరజ్ హై ఔర్ నా చాంద్, మెహమాన్ అవశ్య హై. ఎస్, నువ్వు కరెక్ట్గానే అన్నావు. మేమిద్దరము సూర్యుడి కాదు, చంద్రుడిని కాదు, కానీ మెహమాన్ హై హమ్, మేము అతిథులము. మెహమాన్ కా మాని అతిథి, గెస్ట్. మేము అతిథులము అని కవి అన్నాడు. అప్పుడు లకడ్ హారిన్ ఏమంటుందంటే, आप लोग मेहमान भी नहीं हो सकते क्योंकि मेहमान भी दो ही होते हैं, एक धन और दूसरा यौवन, समझे. అప్పుడు కట్టెలు కొట్టే మహిళ ఏమంది అంటే, మీరిద్దరూ అతిథులు కూడా కాదు, ఎందుకనగా అతిథులు కూడా ఈ ప్రపంచంలో ఇద్దరున్నారు. ఒకటి ధనము, రెండవది యౌవనము. అర్థమవుతుందా అండి? అతిథులు కూడా కారు, ఎందుకంటే అతిథులు కూడా ఈ ప్రపంచంలో రెండు, ఒకటి ధనం, రెండు యవ్వనము. సంఝే, అర్థమవుతుందా అంది. అప్పుడు భోజ్ అంటున్నాడు రాజా, మై రాజా హూ, నేను రాజుని అని చెప్పాడు. అప్పుడు లకడ్ హారిన్, क्योंकि राजा भी दो ही हैं, एक चंद्र और दूसरा यमराज, कहो तुम इन दो में से कौन हो. అప్పుడు కట్టెలు కొట్టే మహిళ ఏమన్నది అంటే, రాజులు కూడా ఈ ప్రపంచంలో ఇద్దరు, ఒకరు ఇంద్రుడు, రెండవది ధర్మరాజు అని చెప్పింది. क्योंकि राजा भी दो ही हैं, एक इंद्र और दूसरा यमराज, तुम इन दो में से कौन हो. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో రాజులు కూడా ఇద్దరున్నారు. ఒకటి ఇంద్రుడు, రెండవది యమరాజ్. చెప్పండి, ఈ ఇద్దరిలో మీరెవరు? అప్పుడు మాఘ్, చిఢక్ కర్ తుమ్ హమే నహీ జాన్తీ హో, కోపంతో నీవు మమ్మల్ని గుర్తుపట్టుటలేదు. హమ్ దో ఐసే పురుష్ హై జో కిసీ కో భీ కోయి కసూర్ కర్నే పర్ మాఫ్ కర్ సక్తే హై. నువ్వు మమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టుటలేదు. మేము ఇద్దరము కూడా ఎలాంటి పురుషులమో తెలుసా? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమిస్తాము అన్నాడు మాఘ్. అప్పుడు లకడ్ హారిన్, కట్టెలు కొట్టే మహిళ, ఇతనా గుమాం నహీ కరో తో బెహత్తర్ మాఫ్ భీ దో హీ కర్ సక్తీ హై, एक धरती और दूसरी नारी, तुम दोनों ना धरती हो और ना नारी, फिर माफ़ करने की बात क्यों करते हो. ఇంతగా మీరు చెబుతున్నారు చూడండి, అవన్నీ కూడా కాదండి. ఈ ప్రపంచంలో క్షమించే వాళ్ళు కూడా ఇద్దరున్నారు. ఒకటి భూమి, రెండవది స్త్రీ. మీరిద్దరు భూమి కాదు, స్త్రీ కాదు. ఫిర్ మాఫ్ కర్నే కీ బాత్ క్యోं కర్తే హో, మరి క్షమిస్తామనే విషయం ఎందుకు చెబుతున్నారు అని ప్రశ్నించింది కట్టెలు కొట్టే మహిళ. అప్పుడు భోజ్ అంటున్నాడు రాజు, సున్ రహే హో కవి, యహ తో హమారీ ఏక్ భీ నహీ చల్నే దే రహీ హై, అబ్ క్యా కరేं. రాజా భోజ్
కవి మాఘుతో ఈ విధముగా అంటున్నాడు, వినుచున్నావా కవి, యహతో హమారే ఏక్ భీ నహీ చల్నే దే రహీ హే, మన ఒక్క విషయం కూడా నడవని సాగనివ్వట్లేదు. మనం ఏం చెప్పినా కానీ ఆ మహిళ తప్పు అంటుంది, కాదు అంటుంది. ఇప్పుడేం చేద్దామని ప్రశ్నించాడు. राजा भोज तथा कवि माघ हारे हुए पुरुषों की तरह चुपचाप खड़े रहते हैं, सोचते हैं. రాజా భోజ్ మరియు కవి మాఘ్ ఇద్దరూ కూడా ఓడిపోయిన పురుషుల వలె నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు మరియు ఆలోచిస్తున్నారు. రాజా భోజ్ तथा कवि माघ हारे हुए पुरुषों की तरह चुपचाप खड़े रहते हैं, సోచ్తే హే. రాజా భోజ్ మరియు కవి మాఘ్ ఇద్దరు కూడా ఓడిపోయిన పురుషుల వలె నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు మరియు ఆలోచిస్తున్నారు. అప్పుడు భోజ్ మళ్ళీ అంటున్నాడు రాజు, సమఝో హమ్ దో హారే హుయే వ్యక్తి హై, అబ్ తో రాస్తా బతులా దో. చూడండి, అర్థం చేసుకోండి, మేమిద్దరము కూడా ఓడిపోయిన వ్యక్తులము. ఇప్పుడైనా మాకు దారిని చూపిస్తారా, దారిని చెప్తావా ఎక్కడో అని అడిగారు. మరొకసారి వినండి. భోజ్, సమఝో హమ్ దో హారే హుయే వ్యక్తి హై, మేమిద్దరము ఓడిపోయిన వ్యక్తులము. అబ్ తో రాస్తా బతలా దో, ఇప్పుడన్నా దారిని చెప్పు, చూపించు అని అన్నాడు. తబ్ లకడ్ హారిన్, రాస్తా తో మైనే కభీ का बतला दिया होता, किंतु तुम दोनों सच बोलो तब ना. దారి అయితే నేను ఎప్పుడో చెప్పేదానిని, చూయించేదానిని, కానీ మీ ఇద్దరూ నిజం మాట్లాడితే కదా. రాస్తాతో మైనే కభీ కా బతలా దియా హోతా, దారి అయితే నేను ఎప్పుడో చూపించేదానిని, కానీ కింతు తుమ్ దోనో సచ్ బోలో తబ్ నా, మీరిద్దరూ నిజం మాట్లాడితే కదా. तुम दोनों हारे हुए भी नहीं हो सकते, మీరిద్దరూ ఓడిపోయిన వారు కూడా కాదు. क्योंकि इस संसार में हारा हुआ एक लोभी और दूसरा स्वार्थी, समझे. ఈ ప్రపంచంలో ఓడిపోయిన వాళ్ళు కూడా ఇద్దరున్నారు, ఒకరు లోభి, రెండవది స్వార్థి. అర్థమవుతుందా? ఎస్. తబ్ భోజ్, అబ్ క్యా కహతే హో కవి, ఇప్పుడేం చేయమంటావు చెప్పు కవి అన్నాడు రాజు. అప్పుడు మాఘ్ కవి అంటున్నాడు, సమజ్ మే నహీ ఆ రహా హై మహారాజ్, క్యా కహేం క్యా నా కహేం, హమ్ సబ్ తరహా సే హార్ చుకే హై. అప్పుడు కవి ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, అర్థం కావట్లేదు మహారాజా, ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో అన్ని విధాలుగా మనం ఓడిపోయాం. అప్పుడు రాజు, हम सब तरह से हार चुके हैं, हमें नहीं मालूम हम कौन हैं, तुम ही कहो हम कौन हैं. అప్పుడు రాజు ఏమన్నాడు అంటే, ఆ కట్టెలు కొట్టే మహిళతో, అన్ని విధాలా మేము ఓడిపోయాము, మాకు మేమే ఎవరమో తెలియదు, దయచేసి నీవే చెప్పు మేము ఎవరము. दोनों लकड़हारिन के सामने झुकते हैं, ఇద్దరు కూడా కట్టెలు కొట్టే మహిళ ముందు తలదించుకొని నిలబడి ఉంటారు. తబ్ లకడ్హారిన్ అంటుంది, ఐసా కర్ ముఝే లజ్జిత్ నా కరే మహారాజ్, మై ఆప్కి ప్రజా హూ. ఇలా చేసి నన్ను సిగ్గుతో తలదించుకునే పని చేయకండి మహారాజా, ఎందుకంటే నేను మీ యొక్క మనిషిని, మీ యొక్క ప్రజల్ని, మీ రాజ్యంలో నేను ఒక మహిళనే. ఐసే కర్ ముఝే లజ్జిత్ నా కరే మహారాజ్, మై ఆప్కి ప్రజా హూ అంది. తబ్ మాఘ్ వ భోజ్ ఇద్దరు ఆశ్చర్యంతో, తో తుమ్ హమే జాంతీ హో, అయితే నీవు మమ్మల్ని గుర్తుపట్టావా. లకడ్ హారిన్, ఎస్ అవశ్య జాంతీ హూ, తప్పకుండా తెలుసు మీరు. తుమ్ రాజా భోజ్ హో ఔర్ యహ తుమ్హారా కవి మాఘ్ హై నా. అతను మీరు రాజా భోజ్ మరియు అతను మీ యొక్క కవి మాఘ్, అవునా కాదా. భోజ్, రాజు అంటున్నాడు, సచ్ హై, నిజమే, లేకిన్ కిసీసే కెహనా మత్, దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. తుమ్ జైసీ బుద్ధిమాన్ ప్రజా మేరే రాజ్య మే బస్తీ హై, యహ జాన్కర్ మై అతి ప్రసన్న హూ, హమే ఉజ్జయిన్ కా రాస్తా బతలా దో ఔర్ క్షమా కర్ దో.
నీలాంటి బుద్ధిమంతులతో కూడుకున్న ప్రజలు మా రాజ్యంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషముగా ఉంది. దయచేసి మేము ఉజ్జయిన్కి ఎలా వెళ్ళాలో దారిని చూపించి మరియు మమ్మల్ని క్షమించు అని అంటాడు రాజు. అర్థమవుతుందా అండి? ఎస్. अब नेक्स्ट लकड़हारे प्रजा के सुख दुख की तुम्हारी यह चिंता तुम्हारे यश का कारण बने जाओ। महाराज वह है तुम्हारा रास्ता। राजा भोज तथा कवि माघ उस ओर जाते हैं। मंच की रोशनी गुल होती है। आंगन में पहले की तरह नानी नाती नतिनी दिखाई देते हैं। तो देखिएगा, ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడానికి మారువేషంలో తిరిగే మీరు చాలా గొప్పవారు. మాలాంటి బుద్ధిమంతులు కూడా మీ రాజ్యంలో ఉన్నారు అని అంటుంది. తో देखिएगा, ప్రజాకే సుఖదుఖుకి ప్రజల యొక్క సుఖదుఖాలని అంటే ప్రజల యొక్క బాగోగులని తెలుసుకోవడానికి తుమ్హారీ యహ చింతా తుమ్హారీ యశ్ కా కారణ్ బనే, మీరు చాలా గొప్పవారు. మీరు చేస్తున్నటువంటి ఆలోచన ప్రజల యొక్క సుఖదుఖాలని తెలుసుకోవడానికి ఆలోచిస్తున్నటువంటి విధముగా మీరు చాలా గొప్పవాళ్ళు. జావో వెళ్ళండి. మహారాజ్ వహ హై తుమ్హారా రాస్తా, అదిగో అదే మీ యొక్క దారి. రాజా భోజ్ తథా కవి మాఘ్ ఉస్ ఓర్ జాతే హై, ఇద్దరు కూడా రాజు మరియు కవి కట్టెలు కొట్టే మహిళ చూపించిన దారి గుండా వెళ్తారు. ఇంతలో వాళ్ళు వెళ్ళిన తర్వాత మంచికి రోషనీ గుల్ హోతీ హై, ఇప్పుడు స్టేజ్ మీద వెలుతురు, మంచిగా మాని స్టేజ్ మీద వెలుతురు వస్తుంది. ఆంగన్ మే పెహలేకి తరహా, ఆ స్టేజ్ యొక్క వాకిలిలో ముందుగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళే కనిపిస్తున్నారు. నాని నాతి నతిని, అమ్మమ్మ మనవడు మనవరాలు కనిపిస్తున్నారు ఆ స్టేజ్ మీద. గోలు అంటున్నాడు, నాని అంటే నాటకంలో అమ్మమ్మ చెప్పిన కథ అయిపోయింది. గోలు, నాని వహ లకడ్హారిన్ జరూరీ తుమ్హారీ ఆయుకి రహీ హోగి క్యో నాని. గోలు అంటున్నాడు, అమ్మమ్మ ఆ కట్టెలు కొట్టే మహిళ దాదాపు నీ వయసు అంతా ఉంటుంది కదా, ఏం అమ్మమ్మ అని ప్రశ్నించాడు. అంటే అడవిలో కట్టెలు కొట్టుకుంటున్నటువంటి మహిళ యొక్క వయసు అమ్మమ్మ వయసు ఒకటే ఉంటుంది కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మోనా అంటుంది, తభీతో వహా ఉత్నీ హోషియార్ నికిలి జితనీ హమారీ నాని హైనా నాని. అప్పుడే కదా ఆ కట్టెలు కొట్టేటామె ఎంత తెలివైనదో అమ్మమ్మ కూడా అంతే తెలివైనది. ఏం అమ్మమ్మ అవునా కాదా అని అంటుంది, ప్రశ్నిస్తుంది. తభీతో వహ అప్ని హోషియార్ నికలే జితనీ హమారీ నాని హై అని. తబ్ నాని యహ సబ్ జానేదో, ఇదంతా వదిలేసేయండి అమ్మమ్మ అంటుంది. యహ బతావోకి మేరీ ఇస్ కహానీ సే తుమ్ దోనోనే క్యా సీఖా, కుచ్ సీఖా కీ నహీ. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరు కూడా నా ఈ కహానీసే మేరీ ఇస్ కహానీసే, నేను చెప్పినటువంటి ఈ స్టోరీ నుండి మీరిద్దరూ ఏమైనా నేర్చుకున్నారా లేదా? అప్పుడు గోలు, దీదీ హమ్నే క్యా సీఖా హై బతలావో నానీకో. గోలు అంటున్నాడు, దీదీ కా మాని అక్క, మనము ఈ స్టోరీ నుండి ఏం నేర్చుకున్నామో అమ్మమ్మతో చెప్పు, అమ్మమ్మకి చెప్పుము అన్నాడు. తబ్ మోనా, हमने सीखा है हमें అహంకార नहीं करना चाहिए क्यों నానే. మేము ఈ కహానీలో ఈ స్టోరీలో నేర్చుకున్న అంశం ఏంటంటే మనకు అహంకారము అనేది ఉండకూడదు. అవునా అమ్మమ్మ? అంతే కదా అమ్మమ్మ అని ప్రశ్నించింది మోనా. అహంకార్ యాని గర్వము ఉండరాదు, అహంకారము అనేది ఉండరాదు. తబ్ నాని బిల్కుల్ ఠీక్ సమఝా హై, కరెక్టుగానే అర్థం చేసుకొని చెప్పారు. అహంకార్ బురీ బాత్ హై, అహంకారము అనేది చెడు విషయము. హమే ఉస్సే బచనా చాహియే, మనం దానికి దూరముగా ఉండాలి. అహంకార్ సే నహీ రెహనా, అహంకారముతో ఉండకూడదు, దానికి మనము దూరంగా ఉండాలి అని అమ్మమ్మ అంటుంది. ఇంతలో పర్దా గిర్తా హై,
పర్దా అనేది పైనుంచి కిందికి వస్తుంది. నాటకం కంప్లీట్ అయ్యింది. एक बार मेरे प्यारे छात्र और छात्रा इस नाटक को पढ़िए. ठीक है, धन्यवाद.